ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో, చదువు కోసమో అయితే మనం శ్రీలంక ఎళ్ళాల్సిన అవసరం లేదు. దానికంటే మనం అద్భుతంగా ఉన్నాం. వాళ్ళే మన దగ్గరకొచ్చి బతకాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇంకెందుకెళ్ళాలి శ్రీలంకకి? వ్యాపారం కోసం. అక్కడ అంత పెద్ద వ్యాపారాలేం లేవు. మనకంటే అక్కడ వ్యాపారాలు ఎక్కువ సంపాదించుకోగలిగినటువంటి స్థాయి అయితే లేదు. ఇంకెందుకు వెళ్తారు? టూరిజం. ఈ టూరిజంలో 2 రకాలు. ఒక టూరిజం వచ్చేటప్పటికి ఎంటర్‌టైన్‌మెంట్ టూరిజం. అంటే పబ్బులు, క్లబ్బులు, అక్కడ జూదాలు, మందు ఇవన్నీ ఉండేటటువంటి కాసినోస్ విపరీతంగా ఉన్నాయి. అందుకోసం బోతారు నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక టూరిజం. శ్రీలంకలో ఉన్నటువంటి రావణాసురుడికి సంబంధించిన ప్రదేశం, సీతమ్మ ప్రదేశం ఇయన్నీ అన్నమాట. ఇప్పుడు వాటిటి కోసం మనం వెళ్తున్నటువంటి పర్యాటకులని అట్రాక్ట్ చేయడానికి వీసాలు అక్కర్లేదని తేల్చి చెప్తోంది. భారతీయులు ఎవరైనా సరే శ్రీలంకకి వితౌట్ వీసా వెళ్ళిపోవచ్చు. అలాగే అక్కడికి పాస్‌పోర్ట్ గూడా అక్కర్లేదు. కేవలం టికెట్టు రాను, పోను టికెట్ ఉంటే చాలు. పాస్‌పోర్ట్ కావాలట. వీసా అక్కర్లేదు. వీసా ఆర్ ఈటీఏ 2 గూడా అక్కర్లేదు. కేవలం పాస్‌పోర్ట్ ఉండి రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ జేసుకుంటే డైరెక్ట్‌గా టికెట్ తీసేసుకొని దిగిపోవచ్చట శ్రీలంకలో.